ఆంజనేయులు గారు, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటుగా డిబేట్లో సైదాబాద్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ప్రస్తుతం మనతున్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రస్తుతం ఇప్పుడు ఇరు పార్టీలకు సంబంధించిన వర్షన్ విన్నాము. సో స్టూడెంట్ వింగ్ కూడా ఇదే వర్షన్ చెప్తా ఉంది, ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేసింది, నిందితుల్ని కావాలనే కొంత సద్దుమణిగే విధంగా చేస్తున్నారు. ఈ ఘర్షణ అంతా కూడా కావాలని ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు, దిశ విషయంలో అధికారికంగా తీసుకున్నటువంటి ఆప్షన్ని ఇప్పుడు ఎందుకు ఒక ఎస్టీ అమ్మాయి విషయంలో తీసుకోవట్లేదు, ప్రీతికి సంబంధించిన విషయంలో అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో దీనికి సంబంధించి మీ వర్షన్ ఏంటి? ముందుగా సోదరి ఉన్నత విద్యావంతురాలై ఈ అనుకోని సంఘటనలో ప్రాణాలు తీసుకున్న సోదరికి నివాళులు అర్పిస్తూ, ప్రభుత్వానికి వీళ్ళు వాళ్ళు అని, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడో కూర్చొని మాట్లాడినంత ఈజీగా ప్రభుత్వము ప్రతి విషయాన్ని, ఎందుకంటే ఈ ప్రభుత్వం అంటే ఉట్టి ముఖ్యమంత్రి మంత్రులు కాదు, ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి, వ్యవస్థలు అందరూ ఉండరు కాబట్టి సరి అయిన నిర్ణయమే తీసుకోవాల్సి వస్తుంది. మనము అనుకున్న విధంగా ఏదో ఉండదు దాని, ఎందుకంటే పూర్తిగా విచారణ జరిపే ఎంక్వైరీ తర్వాతనే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో అనగానే ఎలిగేషన్ రాగానే విచారించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఫస్ట్ జరిగిందా లేదా అన్నది విచారించాల్సి వస్తుంది. కొంచెం టైం పడుతుంది. దిశాదానికి కూడా చాలా టైం పట్టింది, ఎందుకంటే విచారించిండ్రు, తర్వాత వాళ్ళు దొరికిండ్రు, సరే వాళ్ళకు న్యాయం జరిగింది, ఆ విధంగా ప్రజలు కోరుకున్న విధంగా న్యాయం జరిగింది. అలాని ఈ సోదరికి ఇట్లా జరగాలని ఎవరు కోరుకోలే. రెండోది, అనుకోకుండా ఆమె ఆ డిసిషన్ తీసుకున్నది అందరికి బాధాకరమే, అట్లా జరగాల్సి లేకుండే. విషయం తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు వెంబడే చర్యలు తీసుకుని అక్కడి నుంచి నిమ్స్ కి తరలించడం జరిగింది. నిమ్స్ ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రి, అత్యున్నత వైద్య సేవలు అందుతాయి అక్కడి నుంచి. కాబట్టి అక్కడ రక్షించుకోవడానికి చాలా తొందరగానే మనం ప్రయత్నించినాము, ప్రభుత్వం ప్రయత్నించింది. అనుకోని సంఘటనలో ఆమెని మనం దక్కించుకోలేకపోయినాము. ఆమెకి మన ప్రభుత్వం ఈ విషయం చాలా సానుభూతితోటి అలా జరగాలని కోరుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని వర్గాలని అందరినీ పైకి తేవాలనే ఆలోచనలోనే ఉంటది ఎప్పుడైనా, కానీ ఎవరు అన్యాయం జరగాలని, మనం తప్పు చేయాలని ఎప్పుడు ఎవరు కోరుకోరు. కానీ వ్యవస్థలో అందరూ ఉంటారు కాబట్టి ఎక్కడో ఏ తప్పు జరిగింది, ఎవరిని ఏ విధంగా తప్పు జరిగిన దగ్గర ఎవరిని పనిష్మెంట్ ఏ విధంగా చేయాలన్నది ఖచ్చితంగా విచారణ తర్వాత ఖచ్చితంగా వారికి తగిన పనిష్మెంట్ జరుగుతుంది.